2026లో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో టీజీ ఎడ్సెట్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అయిపోయిందండి. సో చాలా స్టూడెంట్స్ కొంతమంది ఫైనల్ ఇయర్స్ కావచ్చు, ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫ్రమ్ ఏజ్ గ్రూప్ 25 to 40 కావచ్చు, 21 to 40, 35 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ 90% ఆఫ్ ఉమెన్సే ఉంటారు కాబట్టి సో కొంతమంది కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, కాలేజ్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో మనకు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది, సో ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఒక 15 డౌట్స్ అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 10,000, 20,000, 30,000 లాస్ అయ్యారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు, ఇంప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కొంతమంది ఇర్రెగ్యులర్ అనుకొని జాయిన్ అయిపోతారు, కొంతమంది నార్మల్ కాలేజే నేను అప్పుడప్పుడు వెళ్తాను జాయిన్ అయిపోతారు. ఈ ఇయర్ నుంచి కొంచెం స్ట్రిక్ట్నెస్ అయిపోతుంది కాలేజెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే బీఎడ్ అయితే చేసుకోవాలి. సో అలాంటి డౌట్స్ అని ఇదే వీడియో నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ కీ వచ్చేసి 15th May రోజు టీజీ ఎడ్సెట్లోనే అప్డేట్ చేస్తారు. సో అక్కడ మీకు రెస్పాన్స్ షీట్స్ వస్తాయి, అంటే మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో అండ్ దానికి తగ్గట్టు ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రెండు రిలేట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరైతే కౌంట్ చేసుకోవచ్చు. సో 15th May ఎడ్సెట్ వెబ్సైట్లోనే పెట్టేస్తారు, మీరైతే మార్క్స్ కౌంట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఆబ్జెక్షన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి అమౌంట్ పెట్టారు 500 రూపీస్ ఒక మనకు క్వశ్చన్కి. సో మోస్ట్లీ ఎవరు పెట్టుకోకపోవచ్చు, ఎందుకంటే 500 రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటి. ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, కాకపోతే 500 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి. దానికి ఒక ఫార్మేట్ ఇస్తారు, దానికి రిసోర్స్ మీరు యాడ్ చేయాలి. సో అది కరెక్ట్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, అన్నీ ప్రాపర్గా ఇస్తేనే వాళ్ళు వెరిఫై చేసుకొని మార్క్స్ అయితే యాడ్ చేస్తారు అందరికీ. నెక్స్ట్ రిజల్ట్స్. సో మీకు రిజల్ట్స్ అంటే స్టేట్ ర్యాంక్. సో మీరు ఈ ఎడ్సెట్ ఎంట్రన్స్లో మన స్టేట్ ర్యాంక్ ఎంతనో చెప్తారు, సో వెబ్సైట్లో పెడతారు. అది కూడా 30 May రోజు మీరైతే చూసుకోవచ్చు, ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేస్తారు. సో దాన్ని మనకు ర్యాంక్ కార్డ్ అంటారు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు వెబ్ కౌన్సిలింగ్ అండి. సో వెబ్ కౌన్సిలింగ్లో మనకు ఒక డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు June 3rd week లోపు వచ్చేస్తుంది. సో June 18 to June 24 లోపు ఏదో ఒక రోజైతే వస్తుంది. ఈ ఇయర్ నుంచి మనకు అకాడమిక్ ఇయర్ కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆ నోటిఫికేషన్ మనకు రిజిస్ట్రేషన్ డేట్స్, వెబ్ ఆప్షన్స్ డేట్స్, మనకు కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, phase 1, phase 2 ఎప్పుడు ఉంటాయి, డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీ యొక్క సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, 10th, ఇంటర్ కావచ్చు, మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ మీరైతే రెడీ చేసుకొని ఇప్పుడు పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే SC, ST, BC వాళ్ళు ఉంటారో, EWS వాళ్ళు ఉంటారో, మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్దే ఉండాలి, అంటే 2026దే ఉండాలి. సో ఇన్కమ్ అంటే మీరు డిగ్రీలో ఎట్లా ఇచ్చారు, మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ పేరు మీదనే మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ 2026దే ఉండాలి. 2026 ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో phase 1లోనే విత్ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మీకు అమౌంట్ చూపిస్తుంది ఫీజు అలాట్మెంట్ది. సో అది తెచ్చుకొని పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ అన్ని ప్రాపర్గా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళదే వెబ్ ఆప్షన్స్కి అయితే ఛాన్స్ ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. కౌన్సిలింగ్కి సంబంధించిన 10th, ఇంటర్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనాఫైడ్స్, CMM, PC కావచ్చు, సో అప్ టు గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారో మీ దగ్గర ఇప్పుడు ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరైతే వెయిట్ చేయాలి. మీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మన కాలేజెస్, సో మెయిన్గా మీరు వెబ్ కౌన్సిలింగ్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీ మెథడాలజీ వాళ్ళే చెప్తారు, మీరు ఈ పలానా మెథడాలజీకి ఎలిజిబుల్. మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ బట్టి మనకు మెథడాలజీ చెప్తారు. ఎగ్జాంపుల్ మీరు బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్, మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్, మీరు సోషల్కి ఎలిజిబుల్ అని మెసేజ్ వస్తుంది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీరు ఎలిజిబుల్, దాంట్లో మీకు నచ్చిన మెథడాలజీ మీరైతే ఎంచుకోవచ్చు. సో మెథడ్ 1కి మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. మెథడ్ 2కి మీరు కాలేజీలో వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన మెథడ్, ఎలిజిబుల్ అయ్యే మెథడ్ మీరైతే పెట్టుకోవచ్చు. ఈ మెథడ్ 1 ఏది పెట్టుకోవాలి, మెథడ్ 2 ఏది పెట్టుకోవాలి, సపరేట్ వీడియో చేస్తాను. సో చాలామంది వితౌట్ క్వాలిఫికేషన్, వితౌట్ ప్రాపర్ ఐడియా, సో ఎలిజిబిలిటీ తెలుసుకోకుండా బీఎడ్ అయితే చేస్తున్నారు. సో అలా చేయకండి. సో మీకు ప్రాపర్గా ఏ మెథడ్కి ఎలిజిబుల్, ఏ మెథడ్ చేస్తే మీకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఏ మెథడ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతారు, అది సపరేట్ వీడియో చేస్తారు. సో దట్ మీరు కౌన్సిలింగ్లో ప్రాపర్ మెథడాలజీ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ దేని మీద బేస్ అయి ఉంటాయంటే మీ ర్యాంకు చూస్తారు, మీ కేటగిరీ చూస్తారు, మీ మెథడాలజీ చూస్తారు, అండ్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో మెయిన్గా ఇక్కడ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ గర్ల్స్ ఉంటారు. సో ఫ్రమ్ ఏజ్ గ్రూప్ టు 21 to 40, 45 ఏజ్ వరకు ఉంటారు. సో కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ టీచర్స్ ఉంటారు, కొంతమంది వేరే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్లీ బీఎడ్ సర్టిఫికేట్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి అందరు ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ క్రైటీరియా చెప్తున్నానండి,
చాలా స్టూడెంట్స్ 20,000 30,000 40,000 లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు లాస్ అంటే మనము మెయిన్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీకు ఓయూలో చేస్తారా, ప్రైవేట్ కాలేజీలో చేస్తారా, ఎక్కడ చేస్తారా అవసరం లేదు. బీఎడ్ సర్టిఫికేట్ మాత్రమే చూస్తారు. గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఎక్కడన్నా ప్రైవేట్లో కావచ్చు. సో ఇలాంటి మనకు ఈ పర్టికులర్ కాలేజీలో చేయాలని ఏం రూల్ లేదు కాబట్టి సో మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మనకు ఈ ఎడ్సెట్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కౌన్సిలింగ్ వాళ్ళు లైక్ సో రేపు వెబ్ ఆప్షన్స్ అంటే ఈ రోజు అప్లోడ్ చేస్తారు. ఈ రోజు అంటే ఒక్కరోజు బిఫోరే మనకు అప్డేటెడ్ పీడిఎఫ్ పెడతారు, ఆ కాలేజ్ పీడిఎఫ్. సో చాలా స్టూడెంట్స్కి అసలు బీఎడ్ కాలేజ్ ఎక్కడుంది, ఆ కాలేజ్ మనకు కంఫర్టబుల్గా కాదా, సో నేను నా సిచ్యువేషన్ రెగ్యులర్గా వెళ్ళలేను, నా సిచ్యువేషన్ అప్పుడప్పుడు వెళ్తా, నా సిచ్యువేషన్ ఓకే నేను రెగ్యులర్గా వెళ్తా అనుకునే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్ ఏ కాలేజ్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళు ర్యాండమ్గా పెట్టేస్తారు. సో ఎవ్రీ ఇయర్ కొన్ని బీఎడ్ కాలేజ్ మనకు స్ట్రిక్ట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి సో మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే మీరు వెబ్ కౌన్సిలింగ్లో మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు ఈ ఇయర్ బీఎడ్ చేద్దాం అనుకుంటే మనకి ఇప్పుడు టైం ఉంది కదా. సో మీ నియర్ బై కాలేజ్కి వెళ్ళి ఏ కాలేజ్ మీకు కంఫర్టబుల్, ఏ కాలేజ్ అయితే మీరు వెళ్ళొచ్చు అనుకున్న కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో చాలామంది ఇలా మిస్టేక్ చేయడం వల్ల ఏం చేశారంటే ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ వచ్చింది, వెళ్ళి వాళ్ళు అమౌంట్ పే చేసి జాయిన్ అయిపోయారు. మళ్ళీ నాకు రెగ్యులర్గా రమ్మంటున్నారు, కాలేజ్ ఫీజు ఇవ్వ అంటున్నారు, సో గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేయమంటున్నారు, సర్టిఫికేట్ ఇస్తలేరని ఇలా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు బీఎడ్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ అమౌంట్ పే చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ సర్టిఫికేట్లు అక్కడనే పెట్టేసి అమౌంట్ ఇంత ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారి ప్రైవేట్ కాలేజ్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు రండి రాకపోండి, ఫీజు అయితే పే చేయాలి. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కాలేజ్ మంచి కాలేజా కాదా, మనకు కంఫర్టబుల్ ఉందా లేదా అది తెలుసుకోవాలి. సో మనకు రేపు కౌన్సిలింగ్ అంటే 2 days బిఫోర్ అప్డేట్ చేస్తారు కాబట్టి అంతవరకు వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. లేదు నాకు సిచ్యువేషన్ ఇట్లా ఉంది, నాకు కొన్ని ప్రిఫర్డ్ కాలేజ్ కావాలి, సో నేను వెళ్ళి తెలుసుకుంటా అనుకున్న వాళ్ళకు ఒక పీడిఎఫ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు. సో కాస్ట్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద ఏదైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత కింద బీఎడ్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది. సో 2025లో ఏ కాలేజ్ ఉన్నాయో 2026లో కూడా అవే ఉంటాయి. సో అందులో బెనిఫిట్ ఏంటంటే ప్రతి యూనివర్సిటీ అండర్లో కాలేజ్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్లో చేద్దాం అనుకుంటే అవి అన్ని ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉంటాయి కాలేజ్. సో అందులో డౌన్లోడ్ చేసుకొని కాలేజ్ నేము, కాలేజ్ అడ్రస్, కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో కాలేజ్ ఫీజు ఎంత ఉన్నది, అండ్ ఆ కాలేజ్కి సంబంధించిన పర్సన్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మెయిన్గా వాళ్ళైతే కాల్ లిఫ్ట్ అయ్యారు, కాల్ లిఫ్ట్ చేస్తే మీరు మాట్లాడవచ్చు. సో నేను బీఎడ్ ఎంట్రన్స్ రాశాను, సో మీ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సో మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమన్నా ఏమేమి అడగాలనుకుంటున్నారో మీరు అడగవచ్చు. అడిగి మీకు నచ్చిన కాలేజ్ ఒక లిస్ట్, ఒక 10-15 కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. రేపు కౌన్సిలింగ్ అంటే ఈ రోజు చాలా మంది లాస్ట్ టైం ఏం మిస్టేక్ చేస్తారంటే నాకు లూజ్ ఉన్న కాలేజ్ కావాలి, నేను రెగ్యులర్గా వెళ్ళలేను, నేను టీచింగ్ చెప్తాను, సో నాకు ఇప్పుడు పాసిబుల్ కాదు అనుకున్న వాళ్ళు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనీ లాస్ చేసుకున్నారు. కౌన్సిలింగ్ అమౌంట్ వేస్ట్, మళ్ళీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనీ వేస్ట్, కాలేజీలో ఫీజు పే వేస్ట్. సో ఇన్ని వేలు వేస్ట్ చేసుకునే బదులు ఇప్పుడు మీకు టైం ఉంది కదా, ఇప్పుడే మీ నియర్ బై ఇల్లు దగ్గర ఏమన్నా ఉన్నదో, ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో చేద్దాం అనుకుంటారు బీఎడ్, వరంగల్లో ఏమేమి బీఎడ్ కాలేజ్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి నా సిచ్యువేషన్ ఇది, నేను ఇప్పుడు రాలేను కానీ నేను అప్పుడప్పుడు వస్తా అనుకునే వాళ్ళు వెళ్ళి కనుక్కోండి. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో కూడా చెప్పొద్దు. కాకపోతే చాలామంది అమౌంట్ వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నాను. అప్పుడు 20,000 15,000 30,000 వేస్ట్ చేసుకునే బదులు ఇప్పుడు టైం ఉంటే మీరు నియర్ బై కాలేజ్కి వెళ్ళి సో నేను ఇట్లా బీఎడ్ వేద్దాం అనుకోండి తెలుసుకుంటే మీరు అవే కాలేజ్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకుంటే మీకు అనుకున్న కాలేజ్ వస్తే ఓకే, కంఫర్టబుల్గా 2 years చేసుకోవచ్చు, అక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు, ఇక్కడ బీఎడ్ అయితే వచ్చేస్తుంది. సో అట్లా మీరైతే చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద బీఎడ్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసుకున్నట్టు. సో మీరు ఇట్లా పర్చేజ్ చేసుకున్నారు ఈ బీఎడ్ కాలేజ్ లిస్ట్ అని. సో అక్కడ మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఏమన్నా పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్ రాకపోతే అక్కడ నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి, మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అప్పటికి ఇష్యూస్ వస్తే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో ఎడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని పెడితే సో నేను పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్ ద్వారానే పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏమైనా ఇష్యూస్ వస్తే తప్ప మీరైతే మెసేజ్ చేయండి. సో
మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని మెసేజ్ చేయండి, లైక్ హాయ్ అని అట్లా ఏం మెసేజ్ చేయకండి. డైరెక్ట్ మీ డౌట్ ఏముంది హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని పెట్టండి. ఆల్రెడీ పర్చేస్ చేశాను, కాలేజ్ పీడిఎఫ్ రాలేదంటే నేను మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్ మెసేజ్ కావచ్చు, నేను ఈ మెథడ్కి ఎలిజిబులా, నేను ఇది చేశాను అది చేశాను అని మెసేజ్ అయితే వేయకండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చాలా చేశాను హెడ్సెట్కి సంబంధించినవి. సో మీరు అవి చూడొచ్చు, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఏ మెథడ్కి ఎవరు ఎలిజిబులో చెప్తాను. సో అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు గైడెన్స్ లైక్ హెడ్సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే 100 రూపీస్ తీసుకొని మీకు కౌన్సిలింగ్ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ వరకు phase 1 phase 2 స్పాట్ అడ్మిషన్స్ వరకు మీరు కాలేజ్లో జాయిన్ అయిన వరకు మీకు అన్ని గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాల్ ద్వారా మీకు కాల్ అయితే కాల్, మెసేజ్ అయితే మెసేజ్, మీరు ఎందులో కంఫర్టబుల్ అయితే దాని ద్వారా మీకు గైడెన్స్ మెథడ్ ఏది తీసుకోవాలి, ఏ మెథడ్ వేస్తే మీకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు, ఏ మెథడ్ తీసుకుంటే టీజీటీకి ఎలిజిబుల్ అవుతారు, ఏ మెథడ్ తీసుకుంటే పీజీటీకి ఎలిజిబుల్ అవుతారు, ఏ మెథడ్ తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్. అంటే మీరు ఒక్క బీఎడ్ చేస్తే మల్టిపుల్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అంటే ఏ మెథడ్ తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ పీజీ చేయాలి, ఎప్పుడు పీజీ చేయాలి, ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలి. సో ఇలాంటి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా 3 to 4 months మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే తీసుకోవచ్చు. సో హెడ్సెట్ గైడెన్స్, హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని పెడితే హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అడిగితే 50 రూపీస్ పే చేస్తే అయిపోతుంది. హెడ్సెట్ గైడెన్స్ అయితే 100. ఆ గైడెన్స్లో కూడా కాలేజ్ లిస్ట్ కూడా షేర్ చేస్తాను. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇది ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఇది పెట్టాను. ఎందుకంటే వాళ్ళు 20-30,000 వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఇవ్వరు, చాలా డేంజర్గా ఉంటారు. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళి అనుకుంటేనే మీకు అనుకున్న కాలేజీలో చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ జాబ్కి వెళ్ళలేరు. ఇక్కడ ఈ కాలేజ్ స్ట్రిక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మన కాలేజ్ అనేవి స్ట్రిక్ట్ అయిపోతున్నాయి. సో మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరైతే వెబ్ ఆప్షన్స్లో ప్రాపర్గా పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. నెక్స్ట్ సపోజ్ ఎవరైతే హెడ్సెట్ రాయలేరు, హెడ్సెట్ క్వాలిఫై అవ్వలేరు అనుకుంటే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మేనేజ్మెంట్లో కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే ప్రతి కాలేజ్లో 20% ఆఫ్ ద సీట్స్ బీఎడ్ కాలేజ్ ప్రైవేట్లో మాత్రమే మీరైతే వాళ్ళు అమ్ముకుంటారు. సో ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 50,000, 60,000, 70,000 ఉంటుంది. కాబట్టి ఓకే అఫోర్డబుల్ అనుకుంటే మీరైతే పే చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని మెయిన్ పాయింట్స్. సో ఇవి బీఎడ్ గురించి. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఆల్రెడీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని అందరూ 2026దే అప్డేటెడ్దే ఇన్కమ్ ఉండాలి. మిగతా సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. సపోజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల ఎవరైనా కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉంటే వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు హెడ్సెట్ కౌన్సిలింగ్ ఉంటుంది, సో నా సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసుకొని ఫొటోస్ అనేది తెచ్చుకొని పెట్టుకోండి. సో ఫొటోస్ అయితే కావాలి. వెబ్ కౌన్సిలింగ్లో మనకు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ కావాలి, కానీ వెబ్ కౌన్సిలింగ్లో ఓన్లీ సర్టిఫికేట్స్ ఇమేజెస్ కావాలి. సో అవన్నీ తెచ్చి పెట్టుకోండి. సో ఇవి మనకు బీఎడ్కి సంబంధించింది. సో అప్కమింగ్ వీడియోస్లో మెథడాలజీ, కాలేజ్ కావచ్చు, ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, అవి సపరేట్ వీడియోస్ చేస్తా. జస్ట్ ఒక మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే 30 ఏజ్ కన్నా ఎక్కువ లేడీసే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు అవన్నీ డీటెయిల్గా చేస్తా. సో కొంతమందికి తెలియదు. సో చాలామంది ఇప్పుడు సర్టిఫికేట్స్ కోసం చేస్తున్నారు కాబట్టి సో డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ హెడ్సెట్తో పాటు ఎవరైతే డీసెట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇంకొక 10 daysలో మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు డిఎడ్కి ఇవ్వండి. సో డిఎడ్ తర్వాత బీఎడ్కి ఇవ్వండి. ఓకే నేను డిఎడ్ రెగ్యులర్గా వెళ్ళలేను, ఓకే బీఎడ్ వేసుకుంటా అంటే బీఎడ్ వేసుకోండి. కానీ గవర్నమెంట్ జాబ్ ఫాస్ట్గా రావాలంటే డిఎడ్ అయితే వేసుకోండి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా. సో డీసెట్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, బేసిక్ ఐడియా లేదు, ఈ 10 days నేను ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళ కోసం సో ఒక ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. 100 రూపీస్కి మీకు 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన మ్యాథ్స్, తెలుగు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసమే. సో ఈ 5 సబ్జెక్ట్స్ మనకు 100 రూపీస్కి వస్తాయి. సో కింద లింక్ ఉంటుంది. సో ఆ లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కాంబో లింక్, ఒకే లింక్లో మీకు 5 PDFs ఉంటాయి. ఇండివిజువల్ PDFs 100 రూపీస్ ఉంటాయి, 50 రూపీస్ ఉంటాయి కాబట్టి సో అవి కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. సో ఎవరైతే ఈ 10 days ప్రిపేర్ అవ్వాలి, సో మంచి కాలేజ్ కావాలి, నాకు సీట్ కావాలి డిఎడ్ అనుకున్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓన్లీ తెలుగు కావాలనుకున్న వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు ఒకటి పర్చేజ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది క్లిక్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత లైక్ మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. లేకపోతే రాకపోతే మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేసుకొని రీలాగిన్ చేసుకోండి. అంటే మీరు పర్చేజ్ చేస్తారు కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అది లాగిన్ ఓపెన్ అయిపోతుంది. PDFs డౌన్లోడ్ చేసుకోండి. సపోజ్ రాకపోతే నా మెయిల్కి మెసేజ్ చేయండి, మీ PDFs మీకు సెండ్ చేస్తాం. అప్పటికి అర్థం కావు, ఈ లింక్స్ అర్థం అవుతలేదు, నేను 10 days చదువుకుంటా అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రం చేయండి. కాల్స్ అయితే చేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. జస్ట్ డీసెట్ కాంబో మెటీరియల్ కావచ్చు, డీసెట్ మెటీరియల్స్ కావచ్చు అంటే మీకు అది ఇచ్చేస్తాను. అదే హెడ్సెట్కి సంబంధించిన గైడెన్స్ అయితే హెడ్సెట్ గైడెన్స్, హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అయితే హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని పెట్టండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్
మీరు డిఎడ్కి ఇవ్వండి, గవర్నమెంట్ జాబే కావాలి. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు స్కూల్స్లలో బిఎడ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్పెషల్ బిఎడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. స్పెషల్ బిఎడ్ ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రీవియస్గా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్కి ఇవ్వండి. స్పెషల్ డిఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు జూన్లో నోటిఫికేషన్ వస్తుంది, అది ఇంకా బెనిఫిటెడ్ ఉంటుంది. సో అది మెయిన్ పాయింట్. అండ్ మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడే మీరు వెళ్ళి ఈ పలానా కాలేజీలో ఎంతెంత ఫీజు ఉంది, ఒక్కొక్క కాలేజీలో ఒక అలా ఉంటుంది. సో వెళ్ళి కనుక్కున్న తర్వాత మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, నేను క్వాలిఫై అవ్వలేను, సో ఇవంతా పెద్ద ప్రాసెస్ నాకు అవసరం లేదు, నా దగ్గర సర్టిఫికేట్ లేవు, నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోతా అంటే మీరు ఇప్పటి నుంచి వెళ్ళి డైరెక్ట్ నేను ఈ పలానా కౌన్సిలింగ్ అయిపోతుంది, కౌన్సిలింగ్ తర్వాత నేను జాయిన్ అవుతా అంటే వాళ్ళ నేమ్ రాసుకుంటారు, సర్టన్ అమౌంట్ అడుగుతారు, అది ఇచ్చేసి మీరు అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇవి మనకు ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇవి మెయిన్ పాయింట్స్. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో సపరేట్ వీడియోస్ చేస్తాం, మెథడాలజీ కావచ్చు, మీరు కౌన్సిలింగ్లో ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, లాస్ట్ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ స్టూడెంట్ ఫేస్ చేస్తారు. సో ₹1, ₹2 కాదు, థౌజండ్స్లో వాళ్ళు దోచుకుంటారు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఇవ్వరు. సో గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, వీళ్ళు పైసలు తీసుకునే ఇవ్వరు. సో మధ్యలో మీరు ఇరుక్కుంటారు కాబట్టి ప్రాపర్గా సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. సర్టిఫికేట్స్ లేకపోతే కూడా రిజెక్ట్ చేస్తారు. సో మీ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఉంటే ఇప్పటి నుంచే లెటర్స్ పెట్టుకొని ఈమెయిల్స్ అన్న తెచ్చుకొని పెట్టుకోండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.